నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేసిన పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్పారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. జేఏసీకి మద్దతుగా ఉంటూ సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలి తప్ప చంద్రబాబును విమర్శించే అధికారం ఆయనది కాదన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నా గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతం నుంచి కూడా మన నినాదం ఒకటే, మన గూడూరుని నెల్లూరులో కలపంచి అడుగుతున్నాం. అలాగే అది ఏమైందో గూడూరుని నెల్లూరులో కలిపేటువంటి ప్రతిపాదనలే రాలా. నేను కోర్టులో పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడారంటే పత్రికా మిత్రులతో కూడా అందరూ అక్కడ రిప్రజెంటేషన్ తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు, కానీ ఈరోజు జరగలేదు. ఎందువల్ల జరగలేదు, మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని చెప్పి అందరూ రిక్వెస్ట్గా వచ్చి నాతో మాట్లాడారు. నేను కూడా వాళ్ళందరూ చూసి చెల్లించిపోయి నేను కూడా బాధతో మాట్లాడాను. ఏం చెప్పాను, అయ్యా చెప్పాం, కానీ ఎందుకు వల్ల ఏం జరిగిందో ఏదో జరగలేకపోయింది. అయితే మళ్ళీ సీఎం గారితో మాట్లాడతాం, వదలం, ఇంతకీ ఈ విషయాన్ని వదలం అయ్యా, నాకు అవసరమైతే నాకు రాజకీయాలు